తనొక టాలీవుడ్ హీరో, పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ కింగ్. ఆ హీరో సినిమా విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక థియేటర్ల వద్ద అభిమానులు చేసే కోలాహలానికి హద్దులే ఉండవు. ఇతని సినిమా విడుదలవుతోందంటే ఒక్క తెలుగు రాష్ట్రాల అభిమానులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అభిమానులు పండుగ చేసుకుంటారు. కెరియర్ స్టార్టింగ్లో తనకు యాక్టింగ్ సరిగా రాదు అని విమర్శలు వచ్చినా, ఆ మధ్యకాలంలో ఇక ఈ హీరోగ్రాఫ్ పడిపోతుందని చెప్పినా అవేమీ నిజం కాకపోగా అప్పటి నుంచి మరింత ఎత్తుకు ఎదిగాడు. ఆయన చేసిన సినిమాలలో 7 సినిమాలతోనే 5,300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఏకైక హీరో కూడా అతడే. ఈ హీరో నటించిన ప్రతి సినిమా మొదటి రోజే 100 కోట్లకు పైగా వసూలు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి నటుడిగా అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక హీరోగానే కాకుండా నిజ జీవితంలోనూ ఈయన వ్యక్తిత్వాన్ని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్నాళ్లుగా అతడు నటించిన ప్రతి సినిమా 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. ఆ హీరో సినిమా విడుదలకు ముందే ఓ రేంజ్ హైప్ నెలకొంటుంది. అభిమానులే కాదు, సినీ ప్రముఖులు సైతం ఆయన సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతం చేతిలో 1/2 డజన్కు పైగా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ పాటికే అతనెవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. అతను మరెవరో కాదు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దివంగత ప్రముఖ హీరో కృష్ణంరాజు నటవారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ప్రభాస్. ఆ తర్వాత వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో అతడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో తెలుగులో వరుస సినిమాలతో తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ ఒక నిర్దిష్ట వయసు వచ్చే వరకు సినిమాల్లో నటించాలనుకోవడం లేదు. ప్రభాస్ హీరో అవుతాడని తాను ఎప్పుడూ అనుకోలేదని కృష్ణంరాజు ఒక సందర్భంలో స్వయంగా అన్నారు. ప్రభాస్ తన కుటుంబ కార్యక్రమంలో అద్భుతంగా డ్యాన్స్ చేసిన తర్వాత తన పెదనాన్నను నేరుగా నేను డ్యాన్స్ చేస్తానా, హీరో అవుతానా అని అడిగారట. ఆ తర్వాత తాను సినిమాల్లోకి రావాలనుకుంటున్నట్లు ప్రభాస్ కృష్ణంరాజుతో చెప్పారట. దీంతో వెంటనే కృష్ణంరాజు ప్రభాస్ను సత్యానంద్ నటనా పాఠశాలలో చేర్పించారట. అక్కడ నటనలో శిక్షణ పొందిన తర్వాత ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో హీరోగా మారాడు. 2015లో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు ప్రభాస్. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత 9 ఏళ్లలో ప్రభాస్ మొత్తం 7 సినిమాల్లో నటించాడు. ఈ చిత్రాలన్నీ దాదాపు 5,300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. భారతీయ సినిమాల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరో ప్రభాస్. ఈ రెబెల్ స్టార్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు.